ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు తండ్రి యేసయ్య ప్రభువా, మేము స్తుతించుతుండగా, పాటలు పాడుతుండగా, వాక్యం చదువుతుండగా, ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ అన్యోన్య సవాస సమాధానం ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ మొదలు పెడుతున్నాం తండ్రి. ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు యేసయ్యా, అంతరంగ మెరిగిన నీవు కాక నాకెవరున్నారు యేసయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు యేసయ్యా, అంతరంగ మెరిగిన నీవుగాక నాకెవరున్నారు యేసయ్యా. అయ్యా అయ్యా యేసయ్యా, అయ్యా అయ్యా యేసయ్యా, అయ్యా అయ్యా యేసయ్యా, అయ్యా అయ్యా యేసయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు యేసయ్యా, అంతరంగ మెరిగిన నీవుగాక నాకెవరున్నారు యేసయ్యా. తృణమైన బంధాలు స్థిరములని నమ్మి క్షణికమైన ప్రేమలకు జీవితాన్ని అమ్మి, తృణమైన బంధాలు స్థిరములని నమ్మి క్షణికమైన ప్రేమలకు జీవితాన్ని అమ్మి, మోసపోతిని మూడునైతిని, మోసపోతిని మూడునైతిని, విరిగి నలిగి నీ దరి చేరితిని, విరిగి నలిగి నీ దరి చేరితిని. అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు యేసయ్యా, అంతరంగ మెరిగిన నీవుగాక నాకెవరున్నారు యేసయ్యా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని, నన్ను నమ్ము వారికి సిగ్గు కలగనేరదని, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని, నన్ను నమ్ము వారికి సిగ్గు కలగనేరదని, నన్ను ధైర్యపరచిన నజరేయుడా, నన్ను ధైర్యపరచిన నజరేయుడా, ప్రాణమిచ్చి నిలిపిన నిజ ప్రేమికుడా, ప్రాణమిచ్చి నిలిపిన నిజ ప్రేమికుడా. అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు యేసయ్యా, అంతరంగ మెరిగిన నీవుగాక నాకెవరున్నారు యేసయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు యేసయ్యా, అంతరంగ మెరిగిన నీవుగాక నాకెవరున్నారు యేసయ్యా. అయ్యా అయ్యా యేసయ్యా, అయ్యా అయ్యా యేసయ్యా, అయ్యా అయ్యా యేసయ్యా,
అయ్యా అయ్యా యేసయ్యా. అందరికీ హల్లెలూయా. ఈరోజు జీవంగల దేవుని వాక్యము గలతీ 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఇదే ఈరోజు జీవం గల దేవుని వాక్యము. ఇంకా ప్రార్థన చేసుకుందాము. అందరూ ఏకీభవించండి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలయ. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన దేవా మీకే స్తోత్రాలు తండ్రి. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా మీకే స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకారుడా, ఆలోచనకర్త మీకే స్తోత్రాలయ. నిత్యమగు తండ్రి, బలవంతుడగు దేవా మీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని చెప్పిన దేవా మీకే స్తోత్రాలు. మీకే స్తోత్రాలు తండ్రి. నా స్నేహితుడా మీకే స్తోత్రాలు. అతి మనోహరుడా మీకే స్తోత్రాలు. నా రక్షణ అయ్యున్న దేవా మీకే స్తోత్రాలు. నా రక్షణ దుర్గమా నీకే స్తోత్రాలు. నీవే నా బలం తండ్రి, నీవే నా గానం నా ప్రభువా తండ్రి. నా ప్రాణ దుర్గమా మీకే స్తోత్రాలు. వెలుగై ఉన్నవాడా మీకే స్తోత్రాలు. నా పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు. గొప్ప బండ నుండి నీటిని రప్పించు దేవా మీకే స్తోత్రాలు. అతిశయుడా మీకే స్తోత్రాలు. అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రాలు తండ్రి. నా సహాయకుడా మీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. నా కృపానిధి మీకే స్తోత్రాలు తండ్రి. మీసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు 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 వందనాలు. నజరేయుడగు దేవా మీకే స్తోత్రాలు తండ్రి. తండ్రి మహా ఆశ్చర్య కార్యాలు చేయు దేవా మీకే స్తోత్రాలు. నా ప్రాణ స్నేహితుడా, నా ప్రాణప్రియుడా మీకే స్తోత్రాలు తండ్రి. తండ్రి యేసయ్యా మీకే స్తోత్రాలు. నిర్దోషమైన రక్తాన్ని బట్టి మీకే స్తోత్రాలు. నిష్కలంకమైన రక్తాన్ని బట్టి మీకే స్తోత్రాలు. మీ అమూల్యమైన రక్తాన్ని బట్టి మీకే స్తోత్రాలు తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు వందనాలు. నన్ను నడిపించువాడా మీకే స్తోత్రాలు దేవా. గడిచిన రాత్రంతయు మేము గాఢ నిద్రపోయినా తండ్రి, మళ్ళీ ఇలా మీ ప్రార్థనలో తండ్రి మేము ప్రార్థన చేసుకున్నామంటే అది మేము చేసుకున్న కృప తండ్రి. కేవలం మీ కృప మీ కృప మీ కృప వలనే తండ్రి మేము ఈరోజు ఇలా సజీవంగా ఉన్నాము. మళ్ళీ మీ ప్రార్థన చేసుకోవడానికి మాకు మరొక దినాన్ని ప్రసాదించినందుకు మీకే కోటాను కోట్ల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి స్తుతుల సింహాసనం మీద ఆసుండవైన దేవా మీకే స్తోత్రాలయ్యా. అయ్యా యేసయ్యా తండ్రి, మీకే కోటాను కోట్ల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. తండ్రి ఈ రోజంతయు మాకు దీవెనకరంగా జరిగేలా, మా జీవితాలు మీ చల్లని రెక్కల నీడల్లో సాపిగా సాగిపోయేలా సహాయం దయచేయండి అయ్యా. అయ్యా అంధకార శక్తుల క్రియలను నా తండ్రి బంధించి తండ్రి, అపవాది మమ్మల్ని ముట్టకుండా మాకు సహాయం చేయమయ్యా. దేవా మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలయ్యా. అయ్యా ఈ రోజంతా కూడా తండ్రి మాకు దీవెనకరంగా మీ చల్లని రెక్కల నీడల్లో సాపిగా సాగిపోయే కృపా భాగ్యాన్ని మాకు కలిగించండి నా తండ్రి. తండ్రి ఈ ఉదయకాలం వేళ మేము చేయు ఈ చిన్ని ప్రార్థనను మీరు మీ పాద పద్మాలకు సమర్పిస్తూ ప్రార్థిస్తున్నామయ్యా. సహాయం దయచేయ్యా. అయ్యా మీరు తప్ప మాకు సహాయం చేయు దేవుడు ఎవరు లేరు నా ప్రభువా తండ్రి. మేము ఉదయం నుండి మళ్ళీ సాయంత్రం దాకా అనేక సమస్యలతో, కనపడని అనేక క్రియలతో తండ్రి మా తరపున మీరు యుద్ధం చేస్తున్నారు తండ్రి. మీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేస్తున్నాను అని చెప్పారు తండ్రి. ఎన్నో అపవాద క్రియలు, సాతానిక క్రియలతోటి, కనపడని క్రియలతోటి మమ్మల్ని మరుగు చేసి మీరు యుద్ధం చేస్తున్నారు దేవా. మీకే కోటాను కోట్ల స్తోత్రాలు తండ్రి. తండ్రి ఈ సమయంలో తండ్రి ఏ బిడ్డ ఏ బాధలతో బాధపడుతుందో జగమెరిగిన దేవుడివి తండ్రి. మీకు తప్ప నాకు తెలియదు తండ్రి. ప్రతి బిడ్డ అవసరాన్ని, ప్రతి అక్కరని కూడా యేసు నామంలో తీర్చండి నా తండ్రి. తండ్రి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాన్ని ఇవ్వండి. సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సంతాన ఫలాన్ని ఇవ్వండి
తండ్రి యేసయ్య వివాహం కాక ఎదురు చూస్తున్న వాళ్ళకి మంచి సంబంధాలు కుదిరి పరిశుద్ధ వివాహం జరిగేలా సహాయం దయచేయండి తండ్రి. అప్పుల బాధల నుంచి విడుదల కలగచేయండి తండ్రి. తండ్రి యేసయ్య సొంత ఇంటి కోసం ఎదురు చూసే వాళ్ళకి సొంత ఇంటి కల నెరవేరే కృపను దయచేయండి. ఇటు కుటుంబంలో ప్రతి విషయంలో గొడవలు పడుతూ శాంతి సమాధానం నెమ్మది లేక బాధపడుతున్న ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం నెమ్మది కలిగేలా సహాయం దయచేయండి తండ్రి. స్కూలు తెరుస్తుండగా తండ్రి పుస్తకాల కోసం తండ్రి స్కూల్ ఫీజుల కోసం నానా రకాల వేతనలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. బిడ్డలు చాలామంది ఉన్నారయ్యా, వాళ్ళకి సహాయం చేయండి. బిడ్డలు చదివించుకోవాలన్న ఆశ, ఆ ఫీజులు అవి కట్టలేక తండ్రి అవస్థ పడుతున్నారు నా తండ్రి. మీరే పూనుకొని నా తండ్రి సహాయం దయచేయండి. సకాలంలో బుక్స్ కొనే కృపను దయచేయండి. కాలేజీల్లో స్కూళ్ళలో తెచ్చే కృపను మీ దయలో దయచేయండి. బిడ్డలను చక్కగా చదివించుకునే కృపను మీ దయలో దయచేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా అనుక్షణం మీరు కొన్నంత అండగా మా ముందుండి మా జీవితాలు మీ చల్లని రెక్కల నీడల్లో సాఫీగా సాగిపోయేలా సహాయం దయచేయండి. ఏం తెలుసో తెలియకో ఏ తప్పులు ఏ పాపాలు మాటల ద్వారా చూపుల ద్వారా తలంపుల ద్వారా ఏ విధమైన పాపాలు చేసినా కానీ మా పాప దోషాలన్నింటినీ మీ రక్తంతో కడిగి మమ్మల్ని తెల్లకాతికంగా మార్చండి నా తండ్రి. మీరు జీవితంలో మా గురించి చేస్తున్న అనేకమైన మేళ్ల గురించి మీకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు సజీవ లెక్కని ఇలా మీ గురికి ప్రార్థన చేస్తున్నామంటే మీరు చేసిన మేళ్ళే తండ్రి. మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, వస్త్రాన్ని బట్టి తండ్రి, మీరిచ్చిన మందిరాన్ని బట్టి, మీరు ఇచ్చిన ఆత్మీయ తండ్రి సలహమానాన్ని బట్టి, అన్నిటిని బట్టి తండ్రి మా జీవితంలో మీరు చేసిన మేలుని బట్టి మీకే కోటాను కోట్ల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి యేసయ్య తండ్రి మీ గురించి తెలుసుకోలేక, యేసయ్య నిజ దేవుడు నిజ రక్షకుడు అని తెలుసుకోలేక ఎంతోమంది నా తండ్రి మట్టిలో మన్నైపోతున్నారయ్యా. అయ్యా వాళ్ళందరికీ సువార్త తెలిసి మారు మనసు పొందే కృపను, మీ జీవగ్రంథంలో పేరు రాయబడే కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమయ్యా. ప్రతి ఒక్కళ్ళు కూడా మారు మనసు పొందే కృపను దయచేయ్యా. అయ్యా యేసయ్య తండ్రి మీకే స్తోత్రాలయ్యా. తండ్రి మీకే వందనాలు తండ్రి. సాతాను అంధకార క్రియలను బంధించండి నా ప్రభువ. ఒకరికొకరు తగాదలు పెట్టేది, కుటుంబంలో శాంతి సమాధానం లేక తగాదలు పెట్టే క్రియలను, ఇరుగు పొరుగు వారికి తగాదలు పెట్టే క్రియలను, రోడ్డు ప్రమాదాలు జరిగే క్రియలను తండ్రి, ఆఫీసులో గొడవలు పెట్టే క్రియలను, మళ్ళీ ఆత్మహత్యకు పురుగొలిపే క్రియలను, ఇలాంటి సాతాను అనేవాడు కాచుకొని ఎప్పుడు ఏ తగాదలు పెడదామా, ఏ గొడవలు పెడదామా, ఏ ఆత్మహత్యకు పురుగొలుపుదామా అని ఎదురు చూస్తే క్రియలన్నిటినీ నా ప్రభువ యేసు నామంలో బంధించమని వేడుకుంటున్నాము నా ప్రభువ. తండ్రి మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు వందనాలు వందనాలయ్యా. అయ్యా రైతులు పంటలు వేస్తుండగా తండ్రి చక్కగా పంటలు బాగా పండే కృపను మీ దయలో దయచేయండి నా తండ్రి. సకాలంలో వర్షాలు పడాలి తండ్రి. ఎరువులు సాగునీరు అన్ని సకాలంలో సమకూడే కృపను దయచేయండి నా తండ్రి. రైతులకు కావాల్సిన పెట్టుబడి కూడా మీరే దయచేయండి అయ్యా యేసయ్య పంటలు బాగా పండాలి, రైతులు బాగుండాలి నా ప్రభువ. తండ్రి యేసయ్య దేశ సరిహద్దుల్లో ఉన్న మా కోసం యుద్ధం చేస్తున్న నా ప్రభువ సైనిక దళాన్ని బట్టి కూడా మీకు కోటాను కోట్ల స్తోత్రాలు తండ్రి. వాళ్ళని కూడా తండ్రి మంచు కొండల్లో నా ప్రభువ గట్టకపోయే స్థితిలో కూడా మా కోసం పోరాడుతున్నారు తండ్రి. ఆ బిడ్డలను దీవించండి, ఆత్మధైర్యాన్ని మనోనిబ్బరాన్ని వాళ్ళకు ప్రసాదించండి నా తండ్రి. ఎప్పుడు యుద్ధం వచ్చినా కానీ మనోధైర్యం ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళే కృపను దయచేయండి. వాళ్ళ కుటుంబాలను దీవించండి. రక్షణ లేకపోతే వాళ్ళకు కూడా రక్షణ ప్రసాదించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలయ్యా. అయ్యా తండ్రి సంఘాలు నా తండ్రి, ఎక్కడైతే సంఘాలు లేవో తండ్రి అక్కడ కనీసం స్థలమైనా సిద్ధపరచండి. ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో అక్కడ సంఘాలు కట్టబడే కృపను దయచేయండి. చాలామంది దైవజనురాళ్ళు తయారయ్యేలా కృపను దయచేయండి నా తండ్రి. క్రోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు తక్కువగా ఉన్నారన్నారు నా ప్రభు. తండ్రి దైవజనురాళ్ళు లేసేలా సహాయం దయచేయండి. ప్రతి మారుమూల పల్లెకి కూడా మీ సువార్త వెళ్ళే కృపను మీ దయలో దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. తండ్రి మీకే స్తోత్రాలయ్యా. తండ్రి మీకే వందనాలయ్యా. తండ్రి యవనస్తులు చిన్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. యవనస్తులు నా ప్రభు ఫోన్లో లీనమైపోయి పబ్జీ గేము, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్లకే మూలమైపోతే పిలిచినా పలకలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఫోన్లో అశ్లీల చిత్రాలు చూస్తున్నారు తండ్రి.
తండ్రి మద్యము గుట్కా లాంటి వ్యసనాలకు లోనైపోతున్నారు నా ప్రభువ. తండ్రి వాళ్ళని కాచి కాపాడి ఆ ఊబిలో నుంచి బయటికి తీసుకువచ్చి నా ప్రభువ మీ వాక్యం వాళ్ళ మనసులో నిలిచేలా తండ్రి సహాయం దయచేయండి తండ్రి. మీ వాక్యం చదివేలా మీ వాక్యానుసారం చదువుకునే కృప, మీ వాక్యానుసారంగా వాళ్ళు నడుచుకునే కృపను మీ దయలో దయచేయండి. చిన్న బిడ్డల గురించి తండ్రి, చిన్న బిడ్డలు పుడుతూనే అవయవ లోపాలతోటి తండ్రి ఏదో ఒక అనారోగ్యంతో పుడుతున్నారు తండ్రి. ఆ బిడ్డల్ని కాపాడండి. మంచి ఆరోగ్యవంతమైన బిడ్డలు పుట్టేలా సహాయం దయచేయండి తండ్రి. యేసయ్య చిన్న బిడ్డలకు ఉన్న ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల నుంచి వారిని విడిపించి స్వస్థపరచండి తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. వృద్ధులు అనాథులు నా ప్రభువ తండ్రి, ఎంతోమంది వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతున్నారు బిడ్డలు చూడక తండ్రి. తల్లిదండ్రుల పట్ల దయా కృపను ఆ బిడ్డలు కనిపరిచే మంచి హృదయాన్ని నా తండ్రి వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ కుమారులకి, వాళ్ళ కూతుళ్ళకి దయచేయండి తండ్రి. తల్లిదండ్రులని చూడాలి అనే మంచి వివేక ఆలోచన ఆ బిడ్డలకు కలిగేలా సహాయం దయచేయండి. అనాథాలను కూడా ఆదరించండి, విధవరాలను ఆదరించండి నా తండ్రి. వాళ్ళందరినీ కూడా మీ దయలో మీ కృపలో కాపాడమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు వందనాలు వందనాలు. మీకే కృతజ్ఞతాస్తుతులు. ఈ రోజంతా మాకు దీవనకరంగా జరిగేలా సహాయం దయచేయండి నా తండ్రి. ఉదయకాలంలో నేను చేయు ఈ చిన్ని ప్రార్థన ఒక ధూపం వలె మీ పాద సన్నిధికి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం నాకు ప్రభువ తండ్రి. ఎవరెవరు ఏ బిడ్డ ఏ సమస్యతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డ ప్రతి అక్కర కూడా యేసు నామంలో తీరిపోవాలని ప్రార్థిస్తున్నాం నా ప్రభువ తండ్రి. యేసయ్య నేను అడగవలసిన కొన్ని అంశాలు ప్రార్థించాను, ఇంకా మర్చిపోయిన కొన్ని అంశాలు ఈసారి ప్రార్థనలో మీతో మాట్లాడే కృపను నాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి మేము అడిగిన ప్రతి అంశం కూడా పొంది ఉన్నాను నమ్ముచు మీకే కృతజ్ఞత వందన స్తోత్రాలు మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే పరలోకమందున మా దేవా, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందును నెరవేరును కాక. దినము మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి. మా వద్ద అప్పు చేసిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనలో ప్రవేశింపగా దుష్టుల నుంచి కీడుల నుంచి రక్షించండి తండ్రి. ఎందుకనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము మీరై ఉన్నారు మా పరమ తండ్రి. యేసు రక్తమే జంసులు, రక్తమే జయం, యేసు రక్తమే జంసులు, రక్తమే జయం, యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తమే జంసులు, రక్తమే జయం, యేసు రక్తమే జంసులు, రక్తమే జయం, యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చిన యేసయ్యకి స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు పేరిట అందరికి వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.